టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనము జాతీయ అంశాలు పార్ట్ 2గా చర్చించుకుందాం. సో ఆల్రెడీ ఎపిసోడ్ 1లో కొన్ని అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో కొన్ని అంశాలు వాటికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఎపిసోడు ఈ ఎపిసోడ్ కలిపినటువంటి మల్టిపుల్ చాయిస్, అంటే వీటికి సంబంధించిన అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా మళ్ళీ చెప్పేదే ఇది అంటే కొందరికి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నారు అనిపిస్తుంది. అలా కాదు. అంటే ఎవరైనా కొత్తగా చూసినప్పుడు వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పడం, అది గమనించగలరు. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేప్పుడైనా సరే మనకు కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. దాన్ని జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ అని విడివిడి విభాగాలుగా చదవాలి. అట్ ది సేమ్ టైం స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ను మర్జ్ చేసుకుంటూ చదవాలి. ఆ స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనేది అవి ఎలా చదవాలి అనేది ఆ పర్టికులర్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. అట్ ది సేమ్ టైం చదవడంతో పాటు సిలబస్ ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, అది సివిల్స్కా, గ్రూప్ 1కా, 2కా, 3కా, 4కా, ఐబీపీఎస్ ఎగ్జామ్స్కా, ఆర్ఆర్బీకా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకా అనేది కూడా చూసుకోవాలంటే ఒక్కొక్క ఎగ్జామ్కు ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, అడిగే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రాంతీయ అంశాలపైన క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, వాటిని ప్రాంతీయపరంగా ఉన్నటువంటి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. సో అలా సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాటిని చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలే కాదు వేరే అంశాలను కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు, పోటీ పరీక్షలో మంచి ర్యాంకుతో సర్వీస్ కొట్టే అవకాశాలు మెరుగవుతుంటాయి. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి జాతీయ అంశం చూడండి, హార్బింగర్. సో హార్బింగర్ 2024 అనేది ఒక హ్యాకథాన్ అండి. సో హ్యాకథాన్ అంటే దానికి సంబంధించిన వ్యక్తులందరూ ఒక చోట ఉండి దానికి సంబంధించిన చర్చలు, వాటికి సంబంధించిన డిస్కషన్స్ అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఆ హార్బింగర్ అనేది ఆర్బీఐ నిర్వహించింది. ఇది ఎన్నోది అంటే మూడోది. మనం ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. హార్బింగర్ అనేది ఏంటి అంటే ఒక హ్యాకథాన్. ఆ హ్యాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు. సో ఈ మధ్య ఆర్థిక మోసాలు బాగా జరుగుతున్నాయి కదా, సైబర్ క్రైమ్స్ కానీ లేకపోతే ఫ్రాడ్స్ కానీ. సో ఏదైనా లింక్ ఓపెన్ చేసి దాని త్రూ డబ్బులు వసూలు చేయడాలు కానీ, లేదా రీసెంట్గా జరిగే ఇంకొక సైబర్ నేరాలు లేదా సైబర్ అటాక్స్ ఏంటి అంటే ఏదైనా పార్సిల్ వచ్చిందని చెప్పి లేకపోతే కస్టమ్స్ ద్వారా మీకున్నా అని చెప్పి. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి దానికి సంబంధించిన అంశాలు ఏంటి, సైబర్ లాస్ ఏంటి కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాసినప్పుడు అవన్నీ ఉపయోగపడతాయి. సో హార్బింగర్ అనేది ఏంటి అంటే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉపయోగించినటువంటి ఒక హ్యాకథాన్. ఇక్కడ చూడండి 2 కీలక థీమ్స్ ఉన్నాయి కదా, జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ. సో ఇలాంటివన్నీ థీమ్స్ కానీ ఇలాంటివన్నీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అండి ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ అది. సో ఇలాంటివి ఏదైనా రిపోర్ట్లు కానీ ఇలాంటి థీమ్స్ ఉంటాయి కదా, మీరు డైరెక్ట్ దాన్నే ఆ థీమ్ను తీసుకొని మెయిన్స్లో కానీ ఎస్ఏ పేపర్లో కానీ మీకు అది ఎలాబరేట్ చేసి ఎస్ఏ రాయమని చెప్తుంటారు. ఇక్కడ చూడండి జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని అంటుండు. ఇంకో థీమ్ ఏంటి, బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ, దివ్యాంగులకు ఫ్రెండ్లీగా ఉండడము ఇంకొక ముఖ్య ఉద్దేశం. దేంది ఈ హార్బింగర్ హ్యాకథాన్ యొక్క. సో ఆర్బీఐ యొక్క హ్యాకథాన్ ఏంటి, హార్బింగర్. ఎందుకు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు. సో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఇటీవల ఆర్బీఐ నిర్వహించిన హ్యాకథాన్ ఏంటి అంటే హార్బింగర్. ఇది హార్బింగర్. సో ఎన్నోది, ఇది 3rd ఎడిషన్. దీని యొక్క థీమ్స్ ఏంటి ఈసారి అంటే జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఇంకోటి ఏంటి అంటే బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ. సో బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ మరియు జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేది ఈ ఇయర్ యొక్క హార్బింగర్ యొక్క థీమ్, హ్యాకథాన్ యొక్క థీమ్. సో ఆర్బీఐ యొక్క అంశం కాబట్టి ఆర్బీఐకి ఇప్పుడు గవర్నర్గా ఎవరు ఉన్నారంటే శక్తికాంత దాస్. ఎవరు? శక్తికాంత దాస్ ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఎవరు? సిడి దేశ్ముఖ్. సో ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ముంబైలో. ఎక్కడ? ముంబైలో. సో ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1935లో. ఎప్పుడు? 1935లో. సో చాలా ఇంపార్టెంట్ అండి. హార్బింగర్ అనేది ఒక హ్యాకథాన్ ఎవరు నిర్వహించారు? ఆర్బీఐ నిర్వహించింది. ఎన్నోది? మూడవది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్థిక మోసాలను అరికట్టడం కోసం. దీని యొక్క థీమ్స్ ఏంటి? జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ. ఈ ఆర్బిఐ గారి యొక్క థీమ్స్. సో ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు? శక్తికాంత దాస్. నెక్స్ట్ అంశం చూడండి, కృత్రిమ మేధస్సుతో. సో కృత్రిమ మేధస్సుతో రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నంలో నేషనల్ హైవేస్ అథారిటీ, సో ఎన్హెచ్ఏ ఉంటుందిగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎన్హెచ్ఏఏ వాళ్ళు ఎవరితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, IIIT. సో IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదండి. సో ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఎక్కడ ఉంది ఇది? ఢిల్లీలో. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఎవరు ఒప్పందం చేసుకున్నారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దేనికోసం అంటే రహదారి భద్రతను పెంపొందించడం కోసం దేన్ని వాడదామని చెప్పి కృత్రిమ మేధస్సు అనేది ఏఐని. సో ఏఐని మంటలు ఆర్పేయడానికి కోసం ఎక్కడ ఏ టైగర్ రిజర్వ్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని చెప్పుకున్నాం? పెంచ్. ఎక్కడ? పెంచ్ టైగర్ రిజర్వ్లో. సో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన ఏ బిట్ అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. సో కృత్రిమ మేధస్సుతో రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నంలో ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరితో అవగాహన ఒప్పందం చేసుకుంది అంటే IIITతో. IIIT అంటే ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడ ఉంది ఇది? ఢిల్లీలో. ఎక్కడ? ఢిల్లీలో. నెక్స్ట్ శ్రీనగర్ ఇటీవల వార్తలో నిలిచిన ప్రదేశంగా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ చేత వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొందిన నగరంగా ఇది వార్తలో నిలిచింది. సో ఇది వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా 4th సిటీగా గుర్తింపు పొందింది భారతదేశం తరపు నుండి. సో అంతకుముందు గుర్తింపు పొందినటువంటి 3 నగరాలు ఏవంటే మైసూరు, మలప్పురము, జైపూర్. ఇది మైసూరు, మలప్పురం, జైపురం. సో ఇది 4th. ఎవరు చేత ఇది గుర్తింపు ఇవ్వబడుతుంది అంటే వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ చేత. సో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ చేత ఇటీవల గుర్తింపు పొందినటువంటి భారతీయ నగరం ఏది అని అడగచ్చు. ఏదంటే శ్రీనగర్. ఏది? శ్రీనగర్. అంతకుముందు ఆ గుర్తింపు పొందినటువంటి నగరాలు ఏవి అంటే మలప్పురం, మైసూర్, జైపూర్. ఈ 3 నగరాలు భారతీయ నగరాలు వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొందాయి. రీసెంట్గా గుర్తింపు పొందింది అంటే శ్రీనగర్. ఎన్నోది? 4th. సో జైపూరు, మలప్పురము, మైసూరు, ఇప్పుడు వచ్చేసి శ్రీనగర్. ఏ సంస్థ దీన్ని ప్రకటిస్తుంది అంటే వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఇటీవల 18వ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని చెప్పుకున్నాం అందరూ. సో దేశ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే నెక్స్ట్ అంశం చూడండి, నరేంద్ర మోడీ. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు రీసెంట్గా అంటే June 9th. ఎప్పుడు? June 9th. సో June 9th నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2014-19 తర్వాత ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతకుముందు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ దేశంలో 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత మళ్ళీ ఆ ఘనత దక్కించుకుంది ఎవరంటే నరేంద్ర మోడీ. సో వార్తల వ్యక్తులుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఎన్నో లోక్సభ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. 18th లోక్సభ. ఎన్నోది? 18th లోక్సభ. సో ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? June 9th. ఎప్పుడు? June 9th. నెక్స్ట్ అంశం చూడండి, 18th లోక్సభ అని చెప్పుకున్నాం కదా, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ బిట్ అండి. ఎప్పుడైనా సరే మీకు పదే చెప్తుంటాను, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు అది ఏ సబ్జెక్ట్ రిలేటెడ్, అది పాలిటీయా, ఎన్విరాన్మెంటలా, జాగ్రఫీయా, కరెంట్ హిస్టరీయా లేదా ఎకనామీయా, ఇలా పలు రకాలైన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్గా స్టాటిక్ అండ్ డైనమిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి 18th లోక్సభలో సంఖ్యాబలం అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పాలిటీ రిలేటెడ్ అడగొచ్చు. సో ఎన్నోది? 18th లోక్సభ. 18th లోక్సభకు సంబంధించిన వివరాలను లోక్సభ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ సో బీజేపీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంది సింగిల్గా అంటే 240. సో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే వాళ్ళది 45.03%. నెక్స్ట్ అంశం చూడండి, 82 రోజుల సుదీర్ఘ ప్రక్రియలో ప్రశాంతంగా ఎన్నికలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 82 రోజులు జరిగాయి రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు. సో 96.88 కోట్ల ఓటర్ల సంఖ్య ఉంది ఈ లోక్సభకు సంబంధించి, అంటే ఈ సార్వత్రిక ఎన్నికలు. ఆ సంఖ్య చూడండి, ఐరోపా సమాఖ్య అంటే ఐరోపా సమాఖ్య యొక్క మొత్తం జనాభా చూడండి 44.8 crores, అమెరికాది 33.63 crores, సో మెక్సికోది వచ్చేసి 12.75 crores, కెనడాది వచ్చేసి 3.89 crores. ఉమ్మడి జనాభా వీళ్ళంతా కలిపితే 95.07 కంటే కూడా మన ఓట్ల పర్సెంటేజ్, ఓట్ల సంఖ్యా బలం ఎక్కువ. సో 1952 నుండి 2024 వరకు 18 సార్లు
దేశంలో అన్ని రాష్ట్రాల శాసనసభలకు మరియు లోక్సభలకు ఓటింగ్ జరిగింది, పోలింగ్ జరిగిందండి. సో భారత ఎన్నికల సంఘం 1952 నుండి 2024 వరకు లోక్సభకు 18 సార్లు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు 404 సార్లు పోటీలు నిర్వహించడం జరిగింది, అంటే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎంపిక కోసం 16 సార్లు ఎన్నికలు నిర్వహించి. సో ఎన్నికల సంఘం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ప్రజాస్వామ్యంలో. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏ పార్ట్లో ఉంది రాజ్యాంగంలో అంటే 15th పార్ట్లో. సో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారంటే రాజీవ్ కుమార్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే వయోజన ఓటు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది అంటే 326. సో ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ అంశం వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా అన్నీ చూసుకున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. సో ఎన్ని రోజుల పాటు జరిగిన సుదీర్ఘ ప్రక్రియ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు అంటే 82 రోజుల పాటు. సో అంతేకాకుండా 1952 నుండి 2024 వరకు ఎన్నిసార్లు లోక్సభకు ఓటింగ్ జరిగింది అంటే 18 సార్లు. శాసనసభలకు ఎన్నిసార్లు అంటే 404 సార్లు. అంతేకాకుండా రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించారు 16 టైమ్స్. సో ఇవన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా విజయవంతంగా నిర్వహించిందని చెప్పుకోవచ్చు. సో ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలు కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉన్నాయి, 15th పార్ట్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా వయోజన ఓటు యొక్క ఆర్టికల్ ఎంత 326. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి, చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్. నెక్స్ట్ ఈసారి నిర్వహించినటువంటి షెడ్యూల్ విడుదలైన మార్చి 6 నుంచి జూన్ వరకు మొత్తం 82 డేస్. ఇందాక చెప్పుకున్నాగా 82 డేస్. సో మొత్తంగా ఇది ఒక చరిత్రలాగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అంశం చూడండి, సన్సద్ టీవీ మరియు IGNCA ఒప్పందం. సో సన్సద్ టీవీ మరియు IGNCA ఒప్పందం ఏంటి అంటే భారతీయ కళ మరియు సంస్కృతికి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంసద్ టీవీ మరియు IGNCA ఒప్పందం చేసుకోవడం జరిగింది. IGNCA అంటే ఏంటి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. ఈ సంస్థ సన్సద్ టీవీతో అంటే లోక్సభ టీవీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది భారతీయ ప్రజలకు కళ మరియు సంస్కృతులని దగ్గర చేయాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ సైన్యంలో స్కిన్ బ్యాంక్. సో స్కిన్ బ్యాంక్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా చూడండి ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ ఏదైనా క్షతగాత్రులు ఉన్నప్పుడు కానీ వాళ్ళకు స్కిన్ పెట్టడం కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు తీయడం కానీ జరుగుతుంది. అలా కాకుండా ఒక స్కిన్ బ్యాంక్ ఉందనుకో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దాని ఉద్దేశంతో పెట్టిందే సైన్యంలో స్కిన్ బ్యాంక్. సో ఇది ఎక్కడి నుండి ఆపరేట్ అవుతుంది అంటే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్. సో అక్కడనే పరిశోధన రెఫరల్ కూడా అక్కడనే జరుగుతుంది. సో చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్ బ్యాంక్ హబ్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సైన్యంలో స్కిన్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీలో. నెక్స్ట్ 150 అత్యుత్తమ యూనివర్సిటీలో ఏ దానికి ప్లేసెస్ వచ్చాయి అంటే భారతదేశం నుంచి IIT బాంబే, IIT ఢిల్లీ. సో ప్రపంచంలో ఉన్నటువంటి 150 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో IIT బాంబే, IIT ఢిల్లీ చోటు సంపాదించాయి. ఇది QS వరల్డ్ అంటాం. QS అంటే క్వాక్వరెల్లి సైమండ్స్. ఆయన ప్రకటించినటువంటి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025లో భారతదేశం తరపున ఈ IIT సంబంధించినటువంటి బాంబే, IIT ఢిల్లీ 2 స్థానం సంపాదించాయి. సో దాంట్లో స్థానం చూడండి, IIT బాంబే యొక్క స్థానం ఎంత అంటే 118, IIT ఢిల్లీ యొక్క స్థానం ఎంత అంటే 150. సో అంతకుముందు IIT ఢిల్లీ యొక్క స్థానం ఎంత అంటే 149. సో అంతకుముందు వేరే స్థానంలో ఉండేది, ఇప్పుడు కాస్త 47 పాయింట్లు మెరుగుపరుచుకొని IIT ఢిల్లీ స్థానంలో ఉంది, 150 స్థానంలో ఉంది. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏది దీంట్లో అంటే MIT, మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాలా ఇంపార్టెంట్ అండి. MIT మొదటి స్థానంలో ఉంది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 13th టైం ఇది ఈ ప్లేస్లో ఉండడం. సో 150 QS వరల్డ్ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి 2 ఉన్నాయి. ఏదది IIT బాంబే మరియు IIT ఢిల్లీ. నెక్స్ట్ అంశం చూడండి, పోలింగ్లో ప్రపంచ రికార్డు. ఇందాక చెప్పుకున్నాం కదా 82 రోజుల పాటు నిర్వహించినాయని. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఎక్కువ రోజులు జరిగాయి, చాలా ఎక్కువ శాతం మంది కూడా ఓట్లు పోలాయి కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రపంచంలోనే ఒక రికార్డ్ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దానికి సంబంధించిన ఒక డేటా రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 31.2 crores మహిళలు అంటే ఉమెన్ ఓటుతో సహా ఎంతమంది ఓటేశారంట అంటే 64.2 కోట్ల మంది ఓట్లు వేశారంట. ఎంతమంది? 64.2 కోట్ల మంది ఓట్లు వేశారంట. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్గా రాయొచ్చు, డిస్క్రిప్టివ్లో కూడా మనం ఇవి కోడ్ చేస్తూ ఆన్సర్ రాయొచ్చు.
నెక్స్ట్ దానికి సంబంధించింది చూడండి, ఈవీఎంల ద్వారా ఓట్లు వేసిన వారు ఎంత అంట 61.79%. సో 65.79%. 2019 ఎన్నికలప్పుడు ఎంత జరిగింది అంటే 67.40. సో అప్పుడు ఓటర్ల సంఖ్య ఎంత అంటే 91.20 కోట్లు. ప్రస్తుతం సంఖ్య ఎంత ఓటర్లది అంటే 96.88 కోట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టాటిస్టిక్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్క్రిప్టివ్ రాయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే అప్రోప్రియేట్ ఆన్సరు లాజికల్ ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద క్రతువులో 150 కోట్ల మంది, అంటే దీంట్లో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, ఎంతమంది బృందం ఉన్నారని చెప్పి రాజీవ్ కుమార్ వెల్లడించడం జరిగింది, ప్రధాన ఎన్నికల కమిషనర్. ఐ హావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ, ఏ గ్లిమ్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అ క్రికెట్ లెజెండ్ అనేది ఒక రీసెంట్గా రిలీజ్ అయిన పుస్తకం. చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఎవరు రచించారంటే ఇండియా క్రికెటర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్. సో రవిచంద్రన్ అశ్విన్ రచించినటువంటి పుస్తకం పేరేంటి అంటే ఐ హావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ, ఏ గ్లిమ్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఏ క్రికెట్ లెజెండ్ అనేది రవిచంద్రన్ అశ్విన్ రచించినటువంటి పుస్తకం పేరు. నెక్స్ట్ అంగారకుడి ఉపరితలంపై 3 బిలాలను గుర్తించడం జరిగింది. వాటికి ఏమేమి పేరు పెట్టారంటే లాల్, ముర్సాన్, హిల్సా. లాల్ అనేది ఒక వ్యక్తి పేరండి, ముర్సాన్, హిల్సా అనేది 2 ప్రాంతాల పేర్లు. ఎవరు పేరు పెట్టారంటే అహ్మదాబాద్కి చెందినటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు. సో దీనికి పేర్లు ఇవ్వడం జరిగింది. లాల్ అనేది ఏంటి అంటే వారణాసికి చెందినటువంటి ఒక కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ దేవేంద్ర లాల్ పేరును దానికి పెట్టడం జరిగింది. ఆ మిగతా ముర్సాన్, హిల్సా ఏంటి అంటే ముర్సాన్ అనేది యూపీలో ఉన్నటువంటి హత్రాస్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పట్నం. ఇంకోటి హిల్సా అనేది ఏంటి అంటే నలంద జిల్లాలో ఉన్నటువంటి పట్నం. సో అంగారకుడి ఉపరితలంపై 3 బిలాలకు పేర్లు పెట్టడం జరిగింది. లాల్ అనేది ఒక వ్యక్తి పేరు, ముర్సాన్, హిల్సా అనేది 2 ప్రాంతాల పేరు. సో ముర్సాన్ అనేది యూపీలో ఉంది, హిల్సా అనేది ఎక్కడ ఉంది, నలంద జిల్లా, బీహార్లో. కలుబర్ యుద్ధ స్మారకం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కార్గిల్ విజయ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం, జూలై 26. ఆ కార్గిల్ విజయ్ దివాస్ రోజు ఈ కలుబర్ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే సైన్యం వాళ్ళు ఈ కలుబర్ అనే ప్రాంతంలో. సో కలుబర్ అనేది ఏంటి అంటే కార్గిల్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక లోయ లాంటి ప్రాంతము. ఆ ప్రాంతానికి చూడచక్కగా ఉంటుంది. దాంట్లో కార్గిల్ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో విజయ్ దివాస్, కార్గిల్ విజయ్ దివాస్ 25th యానివర్సరీ సందర్భంగా. సో ఎప్పుడు జరిగింది ఇది 1999లో. ఎప్పుడు 1999లో కార్గిల్ అనే ప్రాంతంలో. సో ఎక్కడ ఉంది ఇది, లడాఖ్లో. సో కలుబర్ యుద్ధ స్మారకం ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో. ఎక్కడ, లడాఖ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్. సో బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే జార్ఖండ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా. సో బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు అంటే జార్ఖండ్లో. ఎక్కడ, జార్ఖండ్లో. సో దానికి సంబంధించిన అంశం ఏంటి అంటే కోల్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. అంటే ఎవరు దీన్ని టేక్ ఓవర్ చేశారంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. కోల్ ఇండియాకు అనుబంధ సంస్థ అయినటువంటి ఈ సంస్థ. సో దీంట్లో ప్రాసెస్ ఏంటి అంటే భూగర్భ గ్యాసిఫికేషన్ బొగ్గును మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి విలువైన వాయులుగా మారుస్తుంది. దాని నుంచి ఒక ఆర్థికపరమైనటువంటి మెరుగుదల సాధించవచ్చు అని చెప్పి నిరూపించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందే ఈ పైలట్ ప్రాజెక్ట్. సో బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారని అడగచ్చు. ఎక్కడంటే జార్ఖండ్లో. ఎక్కడ, జార్ఖండ్లో. నెక్స్ట్ అస్మి అనేది ఏంటి అంటే అస్మిత లేదా అస్మి అని అనుకోవచ్చు. అస్మి అనేది ఏంటి అంటే అస్మిత నుంచి వచ్చింది, గౌరవము, చిన్నది అని చెప్పుకోవచ్చు. సో భారత సైన్యము స్వదేశీ సబ్ మెషిన్ గన్ని ప్రవేశపెట్టింది. దాని పేరేంటి అంటే అస్మి. సో దీన్ని ఎవరు రూపొందిస్తున్నారు, తయారు చేస్తున్నారంటే లోకేష్ మెషిన్ లిమిటెడ్ ఏరోస్పేస్ గ్రేడ్ లోకేష్ మెషిన్ లిమిటెడ్ వాళ్ళు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించి దీన్ని తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడుంది అంటే తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ప్రాంతీయ అంశాల పరంగా కానీ జాతీయ అంశాల పరంగా కానీ. సో భారత సైన్యం స్వదేశీ సబ్మెషిన్ గన్ని ప్రవేశపెట్టింది. అదేంటి అంటే అస్మి. సో ఈ తయారయ్యేదేమో లోకేష్ మెషిన్ లిమిటెడ్లో. సో దాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు అంటే పూణేలోని DRDOకి సంబంధించినటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, ARDE వాళ్ళు ఇండియన్ ఆర్మీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని అస్మిని. ఈ అస్మికి సంబంధించి మనం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా దీని గురించి చర్చించుకున్నాం.
నెక్స్ట్ అభ్యాస్ హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. సో హీట్ అనేది ఏంటి అని కూడా అడగొచ్చండి. ఎక్స్పాండ్ ద హీట్. అభ్యాస్ హీట్ అనేది ఉంది కదా, దాన్ని విజయవంతంగా పరీక్షించిందంట. హీట్ అంటే ఏంటి అంటే హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. సో హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. సో అభ్యాస్ని ఇటీవల విజయవంతంగా పరీక్షించడం జరిగింది. 6 ట్రయల్స్ ఉన్నాయండి, 6 డెవలప్మెంట్ ట్రయల్స్. 6 డెవలప్మెంట్ ట్రయల్స్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఎక్కడి నుండి? ఒడిశాలోని చండీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఎవరు దీన్ని రూపొందించారంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని రూపొందించారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఢిల్లీ విమానాశ్రయం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి స్వీయ సేవా యంత్రాంగాన్ని ప్రయోగించింది. సో చెక్ ఇన్ కోసం అక్కడ నూతన సేవ ప్రారంభించింది. చెక్ ఇన్ కోసం మనం మామూలుగా లైన్లో నిల్చోవడం అవన్నీ కాకుండా ఒక సపరేట్ సిస్టాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఢిల్లీ విమానాశ్రయంలో. సో అదేంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడే ఉన్నది ఏంటి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దగ్గర ఉన్నది. సో అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్లకు సంబంధించి అంశం కూడా ఉంటుందండి. సో ఏ ఎయిర్పోర్ట్ పేరు ఎక్కడుంది, ఏ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అనేది కూడా చాలా ఎగ్జామ్లో అడిగాడు. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. సో చెక్ ఇన్ లగేజ్ కోసం నూతన సేవను ప్రారంభించి భారతదేశంలోనే మొట్టమొదటి స్వీయ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఏది అని అడగవచ్చు. ఏదంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లేదా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టు. సో 60,000 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నది ఎవరంటే గేల్ వారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయబోతున్నటువంటి సంస్థ ఏది అంటే గేల్. ఇప్పటి వరకు మనము జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి చర్చించుకున్నాం. ఈ పలు జాతీయాంశాలను కూడా మనం ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2గా చర్చించుకున్నాం. సో ఎప్పుడైనా మనము ఈ ఎపిసోడ్ ఎండింగ్స్లో అంటే అది ఏ అంశమైనా జాతీయాంశం, ప్రాంతీయాంశం, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేసు, సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ప్రాంతీయాంశాలు వీటన్నిటిని కూడా ఎండ్ ఎపిసోడ్లో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రాక్టీస్ పర్పస్. సో ఎప్పుడైనా అండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నానండి, చదవడం ఎంత ఇంపార్టెంటో సిలబస్ చూడడం ఎంత ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. సో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మోడల్ పేపర్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. అప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఇప్పుడు జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయాంశాలను 2 ఎపిసోడ్గా చర్చించుకున్నాం కదా. ఇది ఎపిసోడ్ 2 అంటే ఇంతకుముందు ఒక ఎపిసోడ్ని చర్చించుకున్నాం. సో ఈ 2 అంశాలకు సంబంధించి అంటే ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పొందుపరచాను, వాటి గురించి చర్చించుకుందాం. ఇప్పుడు చూడండి. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, ICC T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? భారతదేశమా, దక్షిణాఫ్రికానా, అమెరికానా, వెస్టిండీసా? సో ఇక్కడ చూడండి, ICC T20 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? అమెరికా, వెస్టిండీస్ కాదండి. సో అమెరికా, వెస్టిండీస్ అక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేశా అంటే వేదిక ఎక్కడ జరిగింది, ఈ ప్రపంచ కప్ వేదిక ఎక్కడంటే అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ 2020 వరల్డ్ కప్ని నిర్వహించాయి ఈ ఇయర్కి గాను. ఏది 2024. సో 2026 ఎక్కడ జరగబోతున్నాయి? భారతదేశము, శ్రీలంక వీటిని సంయుక్తంగా నిర్వహించబోతుంది నెక్స్ట్ రాబోవు వరల్డ్ కప్. సో ICC T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఏది అంటే భారతదేశమా, దక్షిణాఫ్రికానా? సో గెలిచిన జట్టు ఏది? భారతదేశం. సో దానికి కెప్టెన్గా ఎవరున్నారు? రోహిత్ శర్మ. ఎవరు? రోహిత్ శర్మ. సో 2007 ఇనాగరేషన్ టోర్నమెంట్ తర్వాత అంటే మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? 2007. అప్పుడు కూడా ఎవరు నెగ్గారంటే భారతదేశం నెగ్గింది. ఎవరిపైన? పాకిస్తాన్ పైన. ఎవరి సారథ్యంలో? మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. మళ్ళీ 2007 తర్వాత మళ్ళీ 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో నెగ్గడం జరిగింది. ఏ జట్టు పైన? దక్షిణాఫ్రికా పైన. ఎక్కడ జరిగాయి ఈ పోటీలు అంటే అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే బార్బడోస్లో. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ క్రాఫ్ట్ సిటీలుగా గుర్తింపు పొందిన నగరాలు ఏవి? శ్రీనగర, జైపూర, మలపురమా, మైసూరా, పైవన్య. సో రీసెంట్గా శ్రీనగర్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తింపు పొందింది అని చెప్పుకున్నాం. అంతకంటే ముందు 3 సిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం, జైపూర్, మైసూర్, మలపురం. సో పైవన్నీ కూడా ఆన్సర్ అండి. సో వరల్డ్ క్రాఫ్ట్ సిటీలుగా గుర్తింపు పొందిన నగరాలు ఏవి? భారతదేశం నుండి 4 నగరాలు అంటే ఈ 4 నగరాలు ఏది? శ్రీనగర్, జైపూర్, మలపురం, మైసూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఏ గ్లింప్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఏ క్రికెట్ లెజెండ్ అనే పుస్తక రచయిత ఎవరు? రవిచంద్రన్ అశ్వినా, జస్ప్రీత్ బుమ్రానా, విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మనా? ఏ బిలోనే ఆన్సర్ ఉందండి, CD ఆన్సర్ కాదు. రవిచంద్రన్ అశ్వినా, జస్ప్రీత్ బుమ్రానా.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ప్రారంభించింది ఎవరు? నరేంద్ర మోడీయా, ద్రౌపది ముర్మువా, అమిత్ షానా, రాజ్నాథ్ సింగా? సో ఏక్ పేడ్ మాకే నామ్ అనేది పర్యావరణ దినోత్సవం రోజు ప్రారంభించారు అని చెప్పాను, ఢిల్లీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఏ, బిలోనే ఆన్సర్ ఉందండి, సిడి ఆన్సర్ కాదు. ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ని ఆవిష్కరించింది ఎవరు? ఐఐటి ధార్వాడ, ఐఐటి ఢిల్లీయా, ఐఐటి ముంబయా, ఐఐటి హైదరాబాదా? బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఐఐటి ధార్వాడ, ఐఐటి హైదరాబాదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రాష్ట్రంలోని 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కృత్రిమ మేధస్సును పాఠ్యాంశంగా చేర్చారు? సో ఈ ఇయర్ నుంచి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఎక్కడ? గోవానా, కేరళనా, కర్ణాటకనా, తమిళనాడు? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. ఇది గోవానా, కేరళనా? సో ఏ రాష్ట్రంలోని 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కృత్రిమ మేధస్సును పాఠ్యాంశంగా చేర్చారు? గోవాలోనా, కేరళలోనా? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ జాతీయ అంశాలను కూడా మనము ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్గా చర్చించుకున్నాం, ఎపిసోడ్ 2గా. సో ఇది ఎపిసోడ్ 2. సో ఈ ఎపిసోడ్ 2లో కొన్ని అంశాలను వాటితో పాటుగా ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించిన అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చర్చించుకున్నాం. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినప్పుడైనా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేస్తూ ఉండాలండి. సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎపిసోడ్తో కొన్ని అంశాలను చర్చించుకున్నాం కదా, ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.